హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మై ఛానల్ నేమ్ వచ్చేసి పిఎల్ వ్లాగ్స్ అండి. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇక్కడైతే నేనైతే ఇంకా పచ్చిశనగపప్పు, మినప్పప్పు, పల్లీలు, ధనియాలు, ఇంకా జీలకర్ర, కొంచెం ఆవాలు, ఎండు కొబ్బరి వేసి అయితే సిమ్లో పెట్టి ఫ్రై చేసుకున్నానండి. ఇంకా ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం అయితే లేదు ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి ఇంకా సిమ్లో పెట్టి నీట్గా మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనం హై ఫ్లేమ్లో పెట్టేస్తే మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది కదా. అందుకోసం అయితే నేనైతే ఇక్కడ సిమ్లో పెట్టి చేస్తున్నానండి. ఇక్కడ ఒక 4-5 ఎండుమిరపకాయలు కూడా తీసుకొని అందులోనే వేసానండి, ఫ్రై చేశాను. ఇంకా కొంచెం కరివేపాకు కూడా వేసాను ఫ్రెండ్స్. ఇంకా నేనైతే ఇవన్నీ ఫ్రై చేసి నేనైతే ఇంకా చల్లగా అయిపోయిన తర్వాత అయితే మిక్సీ పట్టానండి. ఇంకా ఏ మసాలాలు అది ఇది వాడకుండా అయితే మనం సింపుల్గా ఇలా టేస్టీగా ఫ్రై చేసుకోవచ్చండి. ఏ ఫ్రైలో అయినా ఈ పౌడర్ అయితే వేయొచ్చు ఫ్రెండ్స్, మనకు నచ్చినట్టుగా. నాకైతే చాలా బాగా నచ్చింది. నేనైతే మొత్తం ఫ్రైతోనే అన్నం తినేసానండి. నేనైతే ఇంకా ఏం సైడ్కి అయితే ఏం పెట్టుకోలేదండి. ఈ పౌడరు మొత్తం కలిపేసుకొని అన్నంకైతే తింటుంటే చాలా చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడైతే ఫ్రై కోసం అయితే నేను ఇక్కడ ఆయిల్ వేసేసి కొంచెం కరివేపాకు, ఒక ఎండుమిర్చి, కొంచెం అన్ని ఆవాలు, కొన్నన్ని జీలకర్ర అయితే వేసి అవి వేగిన తర్వాత ఇక్కడ దొండకాయ అయితే 1/2 కిలో దొండకాయ ఫ్రెండ్స్ నేనైతే ఇట్లా పొడవుగా కట్ చేశానండి. ఇంకా ఇక్కడ మొత్తం దొండకాయనైతే ఫ్రై చేసుకోవాలి. బాబోయ్, ఈ కడాయి అయితే నాకు ఒక 10 ఇయర్స్ బ్యాక్ అండి. ఇంకా ఇదైతే కింద అడుగు మొత్తం నున్నగా అయిపోయింది ఫ్రెండ్స్. వంట చేసి చేసి మనకు ఆయిల్ వచ్చినప్పుడు మనం ఇక వదిలేస్తాం కదా, కింద ఎక్కువ ఇదే అయిపోయి చాలా నున్నగా అయిపోయి అసలు కడాయి అది స్టవ్ మీద ఉండట్లేదు. ఇది ఎక్కడ పడిపోతుందో అన్న టెన్షన్లోనే వండానండి, ఎవరు లేకుండే టైంకి వచ్చేసి. అందుకోసం అయితే నేను ఇబ్బంది పడాను. ఇంక ఇక్కడ వచ్చేసి అయితే నేనైతే అది చల్లగా అయిపోయిన తర్వాత మొత్తం మిక్సీ పట్టి పౌడర్ పక్కనైతే పెట్టేసుకున్నానండి. ఇంకా దొండకాయలు కూడా మనకి ఇక్కడ ఫ్రై త్వరగా అవ్వడానికి అయితే నేను సాల్ట్ వేసాను. మళ్ళీ చప్పదనం లేకుండా మనకైతే దొండకాయకు సరిపడంత సాల్ట్ అయితే వేయాలి. ఇంకా ఇక్కడ మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఇంకా అది మిక్సీ పట్టిన తర్వాత వెల్లుల్లిపాయలు కూడా వేసానండి కొన్ని. ఇంకా ఇక్కడ ఫ్రైలో కొంచెం అయితే నేను పసుపు కూడా వేసుకున్నానండి. పసుపు వేసేసి ఇంకా మొత్తం అయితే కలిపేసుకున్నానండి. నేనైతే ఇంకా కారం పొడి, అందులో ఎండుమిర్చి అయితే ఒక 4-5 వేసాను కదా, నేను కారం పొడి కూడా కొంచెం వేసానండి, ఇంకా నాకు చప్పగా అనిపిస్తే. ఓకేనా ఫ్రెండ్స్, చాలా బాగుందండి, ట్రై చేయండి మీకు నచ్చితే. నాకైతే నచ్చిందండి. ఇంక ఈ పౌడర్ వచ్చేసి ఇంకా ఫ్రైలో మొత్తం వేసానండి. నేనైతే రైస్తో కలుపుకొని తినడానికైతే కొంచెం ఎక్కువ వేసుకున్నానండి, లేదంటే సగమే వేసుకోవాలి. ఇంకా నేనైతే చింతపండు చారు అయితే ఏం చేయలేదండి. పాలకూర పప్పు ఉంది కదా, నిన్న చేసింది ఉండే. ఇంకా దాని కాంబినేషన్ వచ్చేసి నేనైతే దొండకాయ ఫ్రై చేసుకున్నానండి. ఇంకా మా ఆయన అయితే పప్పు, ఇంకా ఈ దొండకాయ ఫ్రై పెట్టుకొని తినాలండి అన్నంలో అయితే. చాలా బాగుంది ఫ్రెండ్స్, నచ్చితే మీరు కూడా ట్రై చేయండి, ఓకేనా. మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుందండి, చాలా బాగా కుదిరింది నాకైతే. ఏంటో ఫ్రెండ్స్, పొద్దున్నుంచి మాటలు తడబడుతూనే ఉన్నాయి, ఏది క్లియర్గా రావట్లేదు, ఓకేనా.